ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
నమస్తే. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందే కాకుండా ప్రజలను పథకాల పేరుతో అన్ని విధాలా మోసం చేస్తూ నిత్యావసర వస్తువులతో పాటు అన్ని ఛార్జీలను పెంచిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలపై వైకాపా చేస్తున్న ధర్నాలపై ఆయన తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను అధోగతి పాలు చేశారని, ఇప్పుడు మరోసారి ప్రజల కోసం పోరాడుతున్నట్లు ధర్నాల పేరుతో ముందుకు రావడం శోచనీయమని అన్నారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ పరిపాలన అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైనా వ్యవస్థని నిలబెట్టి దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కొన్ని స్వార్థాన్ని వదులుకొని, అదేవిధంగా అస్థిత పక్షపాతాన్ని వదిలేసుకుని పనిచేస్తే ఆ వ్యవస్థలు ఎక్కడన్నా బాగుపడతాయి. కానీ గత ప్రభుత్వం ప్రతి వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసి కేవలం స్వార్థంతో, అనుభవరాహిత్యంతో, తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చిందన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఈ పెరుగుదల ఏదైతే ఉందో, ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ పెంపుదలంతా కూడా వాళ్ళే ప్రపోజల్ పెట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వాళ్ళే అప్లికేషన్ పెట్టి కేవలం ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఇద్దామని చెప్పేసి అనుకుని వాళ్ళు ఇచ్చి ప్రతిపాదించిన పెంపుదలే కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మన థర్మల్ పవర్ ప్లాంట్ అన్నీ కూడా ఇబ్బంది పడిపోయినాయని చెప్పేసి కూడా మరి ఆ రోజు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈరోజు ఏదో ఈ ప్రభుత్వం ధరలు పెంచుతుందని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉండగా దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లని ప్రారంభించడం మూలంగానే ఆ రోజు ఫ్రీ కరెంటు అగ్రికల్చర్కి ఇవ్వగలిగాం, 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఇవ్వగలిగాం, అదేవిధంగా ₹1.5కే మన అక్వా రైతులకి మరి విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని. ఈరోజు ఒక్కసారి చూసినట్లయితే విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల మీద భారం వేసిందని చెప్పేసి మనం చేస్తాం. విద్యుత్ సంస్థలపై దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పులు పెంచడం జరిగింది. మరి వీటీపీఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం మూలంగా దాదాపు 12,618 కోట్ల రూపాయలు నష్టం కలిగి ఆ నష్టాన్ని ప్రజల మీద భారం వేసే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ఏదైతే 4,737 కోట్ల రూపాయలు వారు చేయకపోవటం మూలంగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా విధ్వంసం చేయడం మూలంగా నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అధిక వడ్డీ భారం మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, విధ్వంస పరిపాలన మూలంగా విద్యుత్ సంస్థలు నష్టపోయి ఈరోజు ప్రజల మీద భారం పడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఏదైతే వాళ్ళు గొడవ చేస్తున్నారో, వాళ్ళు ఏదో ధర్నాలు ఏదైతే చేశారో వాటన్నిటికీ కారణం కూడా గత ప్రభుత్వమే కారణం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మనశ్శాంతి, ఆయురారోగ్యాల, అష్టైశ్వర్యాలతో ప్రతినిత్యం భగవంతుడిని దర్శించుకోవాలని, అప్పుడే ఆ కుటుంబాలకు లోక కళ్యాణార్థం ఉపయోగం ఉంటుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 28వ తేదీన ఉదయం 9:16 త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను మేయర్ నోజహాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే చంటి ప్రారంభించారు. 27వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు స్వామివారి రథోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహణ జరుగుతుందని, ఇందుకు భక్తులు, ఆలయ అధికారులు, అర్చకులు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ముందుగా చంటి దంపతులు శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాస్ దంపతులు తదితర భక్త ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస్ రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్రి రవిప్రకాష్ అవధాని శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ స్వర్ణ పతాక గ్రహీత విళంబి వెంకట పవన్ కృష్ణమాచార్యుల బృందం త్రిసప్తాహ బ్రహ్మోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. కోట రవికుమార్ శర్మ బృందం సాంప్రదాయంగా వస్తున్న శివాభిషేకాలు, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలను చేశారు. ఆలయ ఈవో సతీష్ కుమార్ నల్లూరి మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు వచ్చే నెల 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ప్రతిరోజు నిత్యం పూజలు, స్వామివారి అలంకరణలు, కళ్యాణం జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. చెప్పుకుంటుంటారు ఎవరంటే ఎత్తుకోట శ్రీనివాస్ ప్రతిష్టతి మరి ఏలూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందాలని చెప్పి ఏలూరు ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వరుని దయ వల్ల ఏలూరు నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది. రాబోయే భవిష్యత్తులో కూడా ఆ వెంకటేశ్వరుని దయ మన ఏలూరు నియోజకవర్గం మీద, ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి కూడా జనవరి 18వ తారీఖు వరకు కూడా త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఏలూరు జిల్లాలోనే మరి ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు ఆర్ఆర్పేట త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి ఇక్కడ మరి జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మరి ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్దేనని, జగన్ చేసిన అవినీతి వల్లే విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు అయ్యిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ప్రజలపై కరెంట్ ఛార్జీలను విపరీతంగా పెంచేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని, ఇది ప్రజలను మరోసారి మోసం చేయడానికే జగన్ చేస్తున్న ప్రయత్నమేనని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా సమస్యలపై వినతులు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని చింతమనేని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 సంవత్సరంలో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో చంద్రబాబు పాలన మొదలైందని, అటువంటి సమయంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పరిపాలనలో 2019లో టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మిగులు విద్యుత్ స్థాయికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగంటి మిల్లుబాబు, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, మంచినేని శ్రీనివాసరావు, మొత్తుకూరి నాని, గారపాటి రామసేత, ఉప్పలపాటి రాంప్రసాద్, మహేష్ యాదవ్, శేఖర్, కొండయ్య చౌదరి, తిలక్ సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అలా అటే ఉండాలి, అలా ఇటు రాకూడదు. నేను ఫ్రేమ్ పెట్టా చూడండి, నాకు ఇలా కావాలి, నా పేపర్ చూడండి, ఇలా కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వారు అన్న కంపెనీ, పార్టీ వారు అనే దానికన్నా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీ ఆ రంగాన్ని భ్రష్టు పట్టించి పరిపాలన చేతగాక ఒక అసమర్థుల్లాగా ప్రజల మీద, వినియోగదారుల మీద 32,000 కోట్ల సుమారుగా భారాన్ని అదనంగా వేసి 1,29,00,000 విద్యుత్ బకాయిలు ఆ యొక్క పంపిణీ సంస్థకు కానీ, ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇటు పక్కన వినియోగదారులకు కానీ ఈయన యొక్క చేతగానితనం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ధర్నా చేస్తున్నారా మీరు అని అడుగుతున్నాం. మీకు ఏమంతా ఇబ్బంది కలిగిందని మీరు ధర్నా చేస్తున్నారని అడుగుతున్నాం. మేము వచ్చి 6 నెలలు అయింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈనాడు రోడ్లు చూస్తున్నారు ఏ రకంగా వడివడిగా, అటు ఆర్ఎన్బి కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల ముందు పెడతాం, అవసరమైతే మరి కొద్దిగా భారం అవుతుందేమో తప్ప ఆర్థికంగా ఏదేమైనప్పటికీ కూడా మా నాయకుడికి ఆలోచన విధానం ఉంది, తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామనే నమ్మకం మాలో ఉంది. మీరేదో అయిపోయిందనుకుని రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని నమ్ముతారు. వచ్చేది మేమే. ఎక్కడికి వస్తారు మీరు? వస్తారు. ఒకసారి వెళ్ళొచ్చినటువంటి జైలు ఉంది కదా, ఆ జైలుకి నువ్వు మళ్ళీ వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు నీ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు నువ్వు దోపిడీ చేసి నీ మీద ఇన్ని సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈరోజు కూడా ముందుకెళ్ళకోకుండా ఎక్కడికక్కడ ఎదరకాళ్ళకి బంధం వేసుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన 5 సభ్యులకు శనివారం ఉదయం మేయర్ నూజహాన్ పెదబాబు పత్రాలను అందజేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆశీస్సులతో ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 42వ డివిజన్ కార్పొరేటర్ అర్జి సత్యవతి నాగేశ్వరరావు, 29వ డివిజన్ కార్పొరేటర్ ఉచ్చుల సుజాత సన్ని, 25వ డివిజన్ కార్పొరేటర్ గునుపూడి శ్రీనివాసరావు, 14వ డివిజన్ కార్పొరేటర్ దారపు అనుష తేజ, 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి మేయర్ ఛాంబర్లో పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు బడేటి చంటి వారి సూచనలు, సలహాలు తీసుకుని నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పాలక వర్గానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నగరాభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. నగర కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ సంక్రాంతి నాటికి గుంతలు ఏలూరు నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేటర్లకు ఈ సంవత్సరం 5 సభ్యులకు అవకాశం ఇచ్చారని, సెకండ్ టర్మ్లో మరో 5 సభ్యులకు అవకాశం ఇచ్చి అందరికీ న్యాయం చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబును శాల్వా కప్పి బొకే ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పాము శామ్యూల్, తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి రెడ్డి నాగరాజు, మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో
ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుక్షణం అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. హలో విఆర్ఓ కదా. హలో, మేము మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అండి. నేను ఎమ్మెల్యే ఏలూరు అండి. మేము మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి, సెంట్రల్ ఆఫీస్ నుంచి వాకా పాములమ్మని అడంగల్లో పేరు మార్చాలని చెప్పి మీ దగ్గరికి తిరుగుతున్నారు కదా. అవును, ప్రాబ్లం ఏమన్నా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు నువ్వు. అన్ని సార్లు పని జరగనప్పుడు ఉండబట్టి మాకు రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఏం లేదు సార్. వాళ్ళకి భరోసా కల్పిస్తే ఇదవుతాయి. మరి ఏదన్నా ప్యాచ్ వర్క్ చేయడానికి విజిబిలిటీ ఉందా, లేకపోతే అక్కడ పూర్తిగా మంచినీళ్ళు రావట్లేదా అన్నది వీళ్ళు మూడోసారి అంటే ఇక్కడికి రావటం. ఒక్కసారి ఆ బోయినపల్లి చించుకాలని అంట. మీరు ఒకసారి వెళ్తే మళ్ళీ ఫర్దర్గా ఏదైనా పని ఉన్నా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, రెక్టిఫై అవుతుంటుంది. అంత దూరం నుంచి ఎంత దూరం రాకపోకుండా. అవును తల్లి, నీకు తెలియదాన్ని కింద వచ్చినట్టు. అది పెన్షన్ కూడా ఇచ్చారు 15,000. ఇప్పుడు ఇచ్చేసారు కదండి. ఏలూరులో శనివారం పాత బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి వివిధ స్టాళ్లను, సైకిల్ స్టాండ్లను పరిశీలించారు. వ్యాపారస్తులందరూ ఎంఆర్పీ రేటు ప్రకారమే ప్రయాణికుల దగ్గర వసూలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి డిపో మేనేజర్ వాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎల్లప్పుడూ మంచినీళ్లు అందుబాటులో ఉండాలని, బస్టాండ్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జోనల్ చైర్మన్ వెంట ఏలూరు డిపో మేనేజర్ వాణి, అసిస్టెంట్ మేనేజర్ మురళి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకి కాలేజీ టైంకి రావాలి కదా. ఆల్రెడీ మొన్న ఈ గురువాడ డిపో కూడా గురువాడ సిఏ గారు వచ్చి నిన్న వచ్చి చూసుకున్నారు. ఆవిడ చూసారు, రిపోర్ట్ ఇస్తాను. భీమవరం వెళ్ళే బస్సులో, ఐదుగురు భీమవరం వెళ్ళే బస్సులో ముందు బస్సు వెళ్తాను ఉంటుంది కదా. మన సెంటర్ సెంటర్ కానీ, అది పట్టుబడి సెంటర్ కానీ, అది ఒక రెడ్డి బస్ సెంటర్ కానీ, ఉంటుంది కదా. మనకు పట్టుబడి సెంటర్ స్టాప్ వెళ్ళాల్సిన ఇప్పుడు మనం సెంటర్లో అదే రేట్లు మెన్షన్ చేస్తున్నారుగా. అది లాస్ట్ టైం కరోనా ఎన్ని స్టాండ్లు టేబుల్స్ కూడా ఎంత వస్తుంది ఈ రేట్లు కూడా వెరిఫై చేశారు. వెరిఫై చేసి దానికి అప్లోడ్ పంపిస్తాం. తర్వాత కూడా ఆ రేట్లు చేంజ్ అవుతుంది. అంటే ఈ రేట్లు వరకు వర్కర్స్ కూడా సర్వీస్ రోజు 12 రూపాయలు 6 గంటలకి అక్కడ అంటే మనకి మొత్తం ఎంత అంటే మనకు టైం మొత్తం
ఎంతో 2 నెలలు ఉంటుందా? 2 ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 15 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే పండగ నెల కావడంతో ఈ శనివారం మాత్రం కాస్త భక్తుల రద్దీ తగ్గింది. రేపు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. భక్తులు లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అలాగే సాధారణ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నిత్యాన్నదానం వద్ద సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. అలాగే నిత్య కళ్యాణ మండపంలో 50 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. డబ్బులు ఇచ్చామని అడుగుతున్నాడు స్వామి.
ఏలూరు నగరం లేడీస్ క్లబ్ నందు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ మెండం సంతోష్ కుమార్ అధ్యక్షతన రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఏలూరు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్ల బాబురావు మాట్లాడుతూ తనకు వచ్చిన అవకాశాన్ని తాను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటానని అన్నారు. అలాగే సన్మాన కార్యక్రమం నందు చాగంటి సంజీవ్, పళ్ళెం ప్రసాద్, నూకపెయ్యి సుధీర్ బాబు, కందుల రమేష్, చంద్రమౌళి, ప్రభాకర్, తోటకూర కిషోర్ గొల్ల బాబురావును ఘనంగా సన్మానించారు. అయినా కానీ ఇంచుమించు కాలేజ్ డేస్ ఇంటర్మీడియట్ టైం నుంచి కూడా పరిచయ స్కూల్లో చదివారు. హై స్కూల్ కూడా సింపుల్గా ఉండేవారు. ఆ వయసు నుంచి ఎంత పట్టుకున్నారు. కాలేజీ అయిపోయిన తర్వాత ఏం చేసేవారు ఒక విధంగా చెప్పాలంటే వారికి నేను ఈరోజు ఒక సగం ఈరోజు కూడా ఇంకా అసమానతలు, అలాగే వివక్ష, అలాగే అవమానాలు ఎక్కడా కూడా తగ్గలేదు. ఇదే విషయాన్ని నేను పార్లమెంటు సాక్షిగా చాలా ధీటుగా వాడిగా చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఏలూరు పెద్దలకు, మా దళిత నాయకులందరికీ కూడా ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా నేను ఏలూరు పట్టణానికి కానీ ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకు కానీ మనం దూరంగా పెట్టి మనం అందరం కూడా ఒకే శక్తిగా ఒకే బలంగా మరి ముందుకు వెళ్ళాలని మీ ద్వారా ఈ రోజున ఏలూరు ప్రజలకు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్స్ తాడిత వర్గాలకి నేను మనవి చేసుకుంటూ తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. తప్పనిసరిగా మనం అందరం కూడా ఇంకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకెళ్ళేటువంటి రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మా యొక్క ఆప్తులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అలాగే నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఒక ఎంపీకి రాజ్యసభ సభ్యుడిగా, అంటే అతి కాస్ట్లీ ఉన్నటువంటి రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి రాజ్యసభకు పంపినటువంటి ముందుగా జగన్ గారికి మేము ఏలూరు జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మీరు ఇందాక మీరు ఇచ్చినటువంటి వాయిస్లో మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా ఆనందం కలిగించింది. ఇక్కడ వివక్షత అనేది లేకోకుండా అందరికి సమన్యాయం చేస్తామని చెప్పి మీరు వాయిస్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే దిశగా మీరు మీ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జాతి జాగృతి అవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఆయన దళితుడే కావచ్చు, కానీ కొన్ని లక్షల మందిలో ఒకడు. ఆయన ఒక దళితుడని, దళిత నాయకుడని అనటం సరికాదు. ఆయన ఒక అందరికీ చెందినటువంటి నాయకుడు. వారికి సాటి రాగల రాజకీయ నాయకులు ఈరోజు ఎవరు లేరు. ఎందుకంటే వారికి ఒక మచ్చలేని నాయకుడు, పైగా అత్యున్నత విద్యావంతుడు, చాలా ఉన్నత పదవులు అధిరోహించి రాజకీయాల్లో ఒక నిబద్ధతతో నైతికత ఉన్న మన మండలం అనేది గుర్తుపెట్టుకుని ఆయన మన మధ్యకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే ఒక జేఏసీగా ఏర్పడ్డాం. ఒక్క కమ్యూనిటీ అంటే ఎస్సీలందరూ, ఎస్సీలకి బీసీలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ మేము ఒక భవనాన్ని మేము గతంలో మన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫండ్స్తో దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సగం కన్స్ట్రక్షన్ అయింది. అది ఎస్సీ బీసీలు అందరికీ ఉపయోగపడే విధంగా చేద్దామని మన సంజీవ్ గారు కూడా ఆ రోజు డయాస్ ప్రముఖంగా చెప్పారు.
స్థానిక 25వ డివిజన్ శ్రీరామ్ నగర్లోని 5వ రోడ్డు ఎదురుగా అమ్ముల వీధిలో రేవూరి భాస్కర్ గురుస్వామి ఆధ్వర్యంలో సర్వమాలధారణ స్వాములకు నిర్విరామంగా భిక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జనవరి 5వ తేదీ వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరగనుందని కమిటీ వారు తెలియజేశారు. భాస్కర్ గురుస్వామి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఈ భిక్షా కార్యక్రమాన్ని భాస్కర్ గురుస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో సుమారు వందలాది మంది సర్వమాలధారణ స్వాములు భిక్షను ఆరగిస్తున్నారని, ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడుతూ వారికి అభినందనలు తెలియజేశారు. అయ్యప్ప స్వామి పట్ల భాస్కర్ గురుస్వామి చూపించే భక్తి భావనతో అయ్యప్ప స్వామి వారి కృప, చల్లని దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఇది చాలా గొప్ప కార్యక్రమం అని, శనివారపేట మరియు ఏలూరు నగరానికి ఒక శుభకరంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని దీక్షను చేపట్టిన సర్వమాలధారణ స్వాములందరూ భక్తి భావనతో క్రమశిక్షణతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మనోహరం గురుస్వామి, లీలా శ్రీనివాస్ స్వామి, కృష్ణ గురుస్వామి, జగన్ గురుస్వామి, శరణాల స్వామి మరియు సర్వమాలధారణ స్వాములు మరియు 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి పడున్నప్పుడు ఇలాగ లేడు దేవునుకోవద్దు స్వామి, అందరికీ చెప్తున్నానమ్మా, సహకరించారు అంతే. ఒక్కరోజే పడున్నప్పుడే మనకి పళ్ళు అయినప్పుడు మామూలుగా 12 వడ్డించాను అమ్మా, నేను నిన్నే చెప్పేశాను అంతే. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల్లో 16,000 కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పకుండా దొడ్డిదారిన ట్రూ అప్ ఛార్జీల భారం వేసిందని సిపిఎం జిల్లా కమిటీ సమావేశం తీవ్రంగా విమర్శించింది. జనవరి నుంచి మళ్లీ 45 నుంచి 50 పైసల మేర ఛార్జీలు పెంచబోతున్నారని సిపిఎం సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి తగలబెట్టి నిరసన కార్యక్రమం జరపాలని సమావేశం పిలుపునిచ్చింది. శనివారం ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజరామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రజా సమస్యలు చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ, విద్యుత్ రెగ్యులేటర్ కమిటీ నిర్ణయాలపై ప్రజలపై భారాలు వేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారంటే గత ప్రభుత్వం పెంచిందని తమ తప్పులేదని టీడీపీ కూటమి నేతలు చెప్పడం తగదని, గత ప్రభుత్వ విధానాలను సమీక్షించి మార్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా అని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీలో గిరిజనులు తమ న్యాయమైన భూ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు.
గిరిజనులకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులను అమలు చేయడం లేదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, జి రాజు, ఎం నాగమణి, కె శ్రీనివాస్, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆఫీస్ని ధ్వంసం చేశారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అక్కడ పార్టీ ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్నప్పుడు దాని మంచి చెడ్డలు ఏంటనేది చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ ఏమీ లేకుండా ఏకపక్షంగా ఆఫీస్ని ధ్వంసం చేయటం, కనీసం అందులో ఉన్నాయి తీసుకునే అవకాశం టైం కూడా ఇవ్వకుండా చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సోదర వామపక్ష పార్టీ ఆఫీస్ అనే కాదు, ఇది ప్రజల హక్కుల మీద కూడా ప్రభుత్వం ఈ రకమైన దాడి చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం ఈ విషయాలని పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అలాగే ఏజెన్సీలో తీవ్రమైన భూ సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఈ భూ సమస్యల రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయడం కాకుండా ఈ అధికారం లేకపోయినా తహసీల్దారులే ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మని హుకుములు జారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కాదన్నటువంటి నాయకుల మీద రౌడీ షీట్లు పెట్టాలని అక్కడ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బరితెగించి మాట్లాడుతున్నాడు. అలాగే ఎస్ఐలు కూడా మీ మీద రౌడీ షీట్లు పెడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అక్కడ గిరిజనులు సాగు చేస్తున్న భూములకి వాళ్ళకి దక్కనివ్వకుండా గిరిజనేతర భూస్వాములు కట్టబెట్టేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయట్లేదు, పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయట్లేదు. ఈ అన్నిటి మీద కూడా ఐటీడీఏ వద్ద ఒక పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని కూడా చేయాలనేటువంటి అంశాన్ని జిల్లా కమిటీలో చర్చించి ఇవి రేపొద్దున ప్రజల్లోకి వివిధ రూపాల్లో తీసుకెళ్తాం. అయ్యప్ప పడిపూజ మహోత్సవం క్షేత్రంలో స్వాములు వైభవంగా నిర్వహించారు. ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన తాళ్లూరు లోకేష్ దీక్షాధారుని ఇంటి వద్ద పూజకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పూజా మందిరాన్ని విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం అరటి దొప్పలతో 18 మెట్లు నిర్మించారు. అందులో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి పాదుకా మండపం వద్ద పూజలు చేసిన అయ్యప్ప స్వామిని శరణ ఘోషల నడుమ తెచ్చి అలంకరించిన పూజా మందిరంలో ఉంచారు. ఆ తర్వాత భజనలు, కీర్తనలు చేస్తూ అయ్యప్ప స్వామిని కొలిచారు. మెట్టు మెట్టుకు దీపాలు వెలిగించారు. ఇందులో గోవింద స్వాములు సైతం పాల్గొని పూజలు చేశారు. ఆద్యంతం ఈ పడి పూజ భక్తులను, చూపరులను అలరించింది. సూర్యకోటి సమప్రభా అన్ని ఎంగేజాలండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య స్వామివారి మీద, దేవం సంప్రోక్ష్య మీ ఇద్దరి మీద, ఆత్మాన్ని సంప్రోక్ష్య పిల్లవాడి మీద, ఆత్మాన్ని సంప్రోక్ష్య అట్లా 18 మెట్లు వెలిగిస్తే ఏంటంటే 18 మెట్ల మీదకి స్వామివారికి ఎక్కి అక్కడి నుంచి
భీమడోలు మండలం పోలసానిపల్లి సాయిబాబా గుడి సమీపంలో కొండచిలవ స్థానికులను హడలెత్తించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కొండచిలవ ఉనికిని గమనించిన గ్రామస్తులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. అయితే కొందరు యువకులు కొండచిలవను కర్రలతో కొట్టి చంపారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలవ పోలవరం కుడి కాలువ ద్వారా గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. హతమైన కొండచిలవ పొడవు సుమారు 8 నుంచి 10 అడుగులు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. చనిపోయిన కొండచిలవను రోడ్డు పక్కన పెట్టి ఫోటోలు తీసి తమ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడంతో ఇప్పుడు అవి కాస్త వైరల్ అయ్యాయి. రాత్రి 12కి చూశారండి. కోనసీమ వెళ్ళి సాయిబాబా గుడి పోలవరం కాలువ ఏంటండి, తిరుగుతారంటే వచ్చేసింది. జనాలు చూసి చెప్తున్నారు అంత బాగా అక్కడి నుంచి వచ్చింది. ఏమంటారు దీన్ని మామూలుగా? కొండసేవ అండి. కొండసేవ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.